ఈ వీడియో నాగ్ సార్ని అడగాల్సిన క్వశ్చన్స్, నాగ్ సార్ని కాదురా ఉడాల్, నాగ్ సార్ కంటెస్టెంట్స్ని అడగాల్సిన క్వశ్చన్స్ అండ్ అడగబోయే క్వశ్చన్స్ అని ఆల్మోస్ట్ గెస్ట్ చేసి అడగొచ్చు, గెస్ట్ చేసి చెప్పచ్చు. కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి, చాలా సీరియస్ విషయం గురించి కూడా దాని గురించి మాట్లాడతాను. దాని గురించి అండ్ అడగాల్సిన క్వశ్చన్స్, దాంతో పాటుగా ఏం జరగబోవచ్చు, రేపు జరగబోయే అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. షార్ట్ అవ్వకపోవచ్చు, ఖచ్చితంగా కొంచెం లెంతే ఉండొచ్చు, చూసి భరించాల్సిందే. ఫస్ట్ లైక్ కొట్టండి, లైక్ 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 కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. దాంతోపాటుగా మార్నింగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము. సో వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సో మార్నింగ్ నుంచి ఆ వీడియోస్ ఒక్కటి కూడా రాకపోవడానికి రీజన్, నా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఆల్రెడీ మార్నింగ్ అప్డేట్ చేశాను. నేను ఎప్పుడైనా డిలే అవుద్దంటే బ్రాడ్కాస్ట్ ఛానల్ అప్డేట్ చేస్తాను. 2,78,000 మంది ఉన్నారు. ఒకసారి కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎప్పుడైనా ఉన్నప్పుడు అప్డేట్స్ కానీ బిగ్ బాస్లో ఎవరయ్యారు క్యాప్టెన్ అయ్యారు అనేది ఎవరైనా నైటే పెట్టేశాను, ఇలాంటి అప్డేట్స్ అని దాంట్లో ఉంటాయి. ఒకసారి ఫాలో అవ్వండి, ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకు డిలే అయింది వీడియోస్, వెరీ సారీ. ఇప్పుడు ఈ వీడియో తర్వాత మళ్ళీ 10:30కి ఇంకో వీడియో వస్తుంది. సో రిపీటెడ్గా వస్తూ ఉంటే చూస్తూ ఉండండి. సో పాయింట్ వచ్చి, నాగ్ సార్ వస్తారు, కన్ఫెషన్ రూమ్లో తనుజ గారికి 2 వీడియోలు వేస్తారు, అది ఊరికి చెప్పొద్దమ్మా అనేసి చెవిలో ఓతారు, వెళ్ళిపోతారు అనేసి అన్నట్టుగా ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. మోస్ట్లీ ఈ వారం సీరియస్గా కంటెంట్ అంత సీరియస్గా జరుగుద్దా అనేసి డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా 3-4 ఇష్యూల మీద చాలా సీరియస్గా నాగ్ సార్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు వెరీ 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 హై. ఆ విషయాలు ఏంటి, ఓవరాల్గా ఒక్కొక్కరి గురించి ఏం మాట్లాడతారు, ఏమేమి అడుగుతారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పుకుంటూ వద్దాం. థంబ్నెయిల్లో ఉన్న ప్రతి పాయింట్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. పాయింట్ వచ్చి ఒక్కొక్కటి వస్తుందండి. ఒక్క సెకండ్, ఎటుపోయింది ఇది, వేరే మన రివ్యూవర్స్ మెసేజ్ చేస్తాం బ్రో. ఒక్క సెకండ్, ఎవరెవరు ఎక్కడిది, అది నాకు నేనే మెసేజ్ పెట్టుకుంటాను అనమాట. సో అది ఎటుపోయిందో. సో పాయింట్స్ రాసి పెట్టుకున్నా అందుకని. సో పాయింట్ వచ్చి ఫస్ట్ నాగ్ సారు ఒక్కొక్కటి వరుసగా వెళ్దాం. ఫస్ట్ చూడండి, నాకు ఇది హైలైట్. కరెక్ట్గా నేను స్టార్ట్ చేసినప్పుడు వస్తాయి ఫోన్ కాల్స్, భలే వస్తాయి. ఓకే, కట్ చేసేలే. సో ఇప్పుడు ఫస్ట్ నాగ్ సార్ అడగొచ్చు అనేవి ఏవేమి ఉన్నాయో మాట్లాడదాం. ఫస్ట్ గౌరవ్ గురించి మాట్లాడదాం. మనోడు గౌరవ్ రిలేటెడ్గా అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్. గౌరవ్, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందా అని దీని రిలేటెడ్ మాటలు మాట్లాడే అవకాశం ఉంది. ఎంత కాడికి గౌరవ్ వర్సెస్ భరణి గారి పెట్టాల ఫిట్టింగ్ అనేసి నాకు సార్ ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ్ ఇప్పుడే లైవ్లో కూడా ఆయన నన్ను క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను స్ట్రాంగ్ కాబట్టి హీ డోంట్ వాంట్ టు ప్లే విత్ ద స్ట్రాంగ్ అన్నట్టుగా. ఎందుకంత అతి చేస్తున్నాడు మనోడే ప్రపంచంలో కల్లా ఫిజికల్లీ ఫిట్ క్యాండిడేట్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. ఎందుకంటే నాకు అర్థం కదా. ఆ రోజు కూడా టాస్క్లో భరణి గారు అడుగుతారు, లేదనేసి అంటాడు. శ్రీజ అడిగితే నేను నీతోనే ఆడతాను, ఐ వాంట్ టు షో. ఆయన కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో నేను ఇప్పుడు నీ సైడ్ ఆడి నేనేంటనేది చూపించుకోవాలంటాడు. ఏంటిది, బ్రెయిన్ పని చేస్తున్నా లేదో గౌరవ్, ఏంటి నాకు అర్థం కావట్లా. ఆయన్ని ఓవర్ కాన్ఫిడెంట్ అనేసి ఇతను ఓవర్ కాన్ఫిడెంట్ చూపిస్తున్నాడు. ఆ టాస్క్లో ఏమన్నా ఆడాడంటే కదల్లా, కోడి పెట్టను కానీ గొంతు కానీ పట్టుకుంటే కదలకుండా ఇట్లా అంటాం చూసారా, ఊగుతా ఇలా అదేవిధంగా సేమ్ ఆ సినిమా ఏ సినిమా, యానిమల్ సినిమాలో అన్నప్పుడు గొంతుకాలు పట్టుకోగానే ఇట్లా కాలు ఊపుతూ ఉంటాడు చూడు రౌడీ, అలా ఊపుతానే ఉండి తప్పించి కథల్లో నిఖిల్ పట్టుకుంటే మనోడు ఓవర్ కాన్ఫిడెంట్ చేస్తాడు. ఇప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్గా మాట్లాడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి, మాట్లాడాలి కూడా. దాని తర్వాత రాము అండ్ మాధురి, వీళ్ళిద్దరి గురించి రాము అండ్ మాధురి గారు ఏం చేశారంటే, ఈ వీక్లో చాలాసార్లు నేను వెళ్ళిపోతాను అంటున్నారు. ఆ 2 విషయాలని ఖచ్చితంగా టచ్ చేస్తారు. ఏంటి ప్రాబ్లం, వెళ్ళిపోతానన్నప్పుడు ఎందుకు వచ్చారనో, లేకపోతే వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటని, వెళ్ళాలంటే వెళ్ళండినో, ఇట్లాంటి ఏవోటి అనే అవకాశం ఉంది, ఛాన్స్ దొరుకుద్ది అంటారు. ఎందుకంటే కంటెంట్ పెద్దగా ఏం లేదు మనం ఏం చెప్తున్నాం, ఆటపించం అడగాల్సిందే, అడిగి తెరాల్సిందే. తప్పగా ఇంత పెద్ద కంటెంట్ ఏమో అల్లాడిచ్చే ఓవర్ జామ్ వీక్ అయితే అసలు కాదు, చూస్తూ వీక్ ఇది, ఇంకా తప్పదు. అది అడగాల్సిన క్వశ్చన్లే అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి వాట్స్, ఆవిడ ఏదైతే మాట్లాడారో, మాధురి గారు వాట్స్ ఏవైతున్నాయో, నామినేషన్స్లో రీతు చౌదరి గారు రిలేటెడ్గా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఒక స్టాండ్ కొనుక్కోవాలి ఖచ్చితంగా. టైం వేస్ట్ అవుతుంది. స్టాండ్ కొనుక్కొని బిల్లగా అఫీషియల్గా చేస్తాం. మా వాడిని పెట్టమంటే పెట్టట్లా. నందన్ స్టాండ్ పెట్టాలి తమ్ముడు, ఖచ్చితంగా స్టాండ్ లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఈ స్టాండ్ పెట్టుకుంటే మా వర్కౌట్ అవుద్ది, ఆర్డర్ పెడతాం. ఏం పాయింట్ అంటే, మాధురి గారు నామినేషన్లో రీతు చౌదరి గారు రిలేటెడ్గా నోరు జారి, మీవి ఇంప్యూర్ బాండ్స్, మావందరి ప్యూర్ బాండ్స్, నీవి అన్హెల్దీ బాండ్స్, మావి హెల్దీ బాండ్స్, నీవు అది నేను ఇది మేము ఇది అనేసి చాలా
దిగజారుడు మాటలు మాట్లాడరు, విచ్ ఈస్ వెరీ వరస్ట్. ఎవరు యాక్సెప్ట్ చేయలేని మాటలు, అన్హెల్దీ బాండ్స్ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వెరీ బ్యాడ్. అది ఖచ్చితంగా నాగార్జున సార్ అడుగుతారు, చాలా సీరియస్ నోట్లు అడుగుతారు. అడిగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ లాస్ట్లో బట్టర్ పూస్తే వర్కౌట్ అవ్వదు. ప్రతిసారి మాధురి గారు ఏదో ఒకటి నోరు జారుతారు, వస్తారు. మాధురి గారు ఏమో అక్కడ మాత్రం సమాధానం బాగానే పద్ధతిగానే చెప్పేస్తారు. సార్ అలా కాదు సార్, నా ఉద్దేశం ఇది సార్, అది సార్, వాళ్ళ అమ్మగారే చెప్పారు కదా సార్, ఫోన్ కాల్లో వీడియో కాల్లో వాళ్ళ అమ్మగారే చెప్పారు కదా సార్, ఆడియో మెసేజ్లో, అదే నేను చెప్పానేసి అంటారు. కానీ కొంచెం సీరియస్ టోన్లో చెప్తే బాగుంటుంది నాగార్జున సార్ అనేసి అంటున్నా. అదొక్కటి తప్పించి మాధురి గారు ఈ వీక్ అంతా ఓకే, గుడ్. అలిగారు, అలిగిన తర్వాత తినకుండా ఉన్నారు, అది ఒకటి అడుగుతారు. అలిగితే మాట్లాడమ్మా, మీరు ఒకటే కదా, మీ తనూజానే కదా, మీ రాజానే కదా, మాట్లాడకుండా నువ్వు తినకుండా ఉంటే ఎట్లా అనేసి అడిగే అవకాశం ఉంది. అండ్ ఎందుకు వెళ్ళిపోతాను అంటున్నావు అనే మాటను అడిగి ఈ పాయింట్లు ఒకదానికి వచ్చినప్పుడు ఒకదాన్ని అడిగే అవకాశం ఉంది. గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఆ టైంలోనే రీతు చౌదరి గారిని కూడా లేపి, ఏంటమ్మా రీతు, ఏంటి ఆ విషయంలో ఏమైందంటే ఆ విషయంలో మాట్లాడేటప్పుడు ఇట్లానే ఎపిసోడ్ ఇలాగే జరుగుతుంది చూసుకోండి. నేనేదో లీకుడ్ ఇన్ఫర్మేషన్ కాదయ్యా, ఆల్మోస్ట్ ఎవరైనా ఇదే చేయాల్సిందే. ఎపిసోడ్లో అక్కడ జరిగిందిగా చెప్తారు. ఇదే టైంలో రీతులు లేపి ఏం జరిగింది అన్నప్పుడు, సార్ అలా అనడం నాకు నచ్చలేదు సార్, బాండ్స్ అంటే వీళ్ళ బాండ్స్ కదా, వాళ్ళ బాండ్స్ కదా, వీళ్ళ బాండ్స్ కదా, ఇక్కడ లేపే అవకాశం ఉంది ఆ బాండ్స్ గురించి. అప్పుడు బాండ్స్ గురించి వచ్చినప్పుడు నువ్వు బాండ్స్ గురించి అన్నావు, భరణి గారు వచ్చేసారమ్మా, ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది, భరణి నీ ఫ్యామిలీ మీరు ఎలాగైతే బాండ్స్ వల్ల వెళ్ళిపోయే హౌస్లో నుంచి మళ్ళీ ఆ బాండ్స్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాయని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు గురించి మాట్లాడే అవకాశం ఉంది, అక్కడెక్కడే పెనట్రేట్ చేస్తూ. ఆ తర్వాత ఈ బాండ్స్ రిలేటెడ్ వచ్చినప్పుడే ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, రీతు అండ్ మాధురి గారి డిస్కషన్ జరుగుతున్నప్పుడే డెమాన్ పవన్ లేపి, డెమాన్ పవన్ వర్సెస్ రీతు, మీ ఇద్దరు గ్వాస్ట్ ఏందమ్మా, ఏంది ఆ గ్వాస్ట్, ఎందుకు గొడవ వేసుకుంటారు, ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటారు, మొగుడు పిల్లలు కూడా ఇన్ని గొడవలు వేసుకోరు స్వామి, మొగుడు పిల్లల కంటే దారుణంగా తయారయ్యారు, చిన్నోటికి గొడవలు, ఒకే విషయాన్ని వారం మొత్తం గొడవలు. శ్రీజ చెప్పింది అట్లా వేసుకోకూడదని, ఇమాన్యుల్ చెప్పాడు అలా వేసుకోకూడదు, జనాలకి ఎలాగూ కనిపిస్తుందని, ఇంతమందికి అనిపించింది, మీకు అనిపించలేదు, ఒకే గొడవ ఇన్నిసార్లు రిపీట్ చేసుకున్నారు, గ్వాస్ట్ కదయ్యా గ్వాస్ట్, ఆడియన్స్ అందరూ అల్లాడిపోతున్నారు మీ గొడవకి అనేసి అడిగే అవకాశం ఉంది. ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెమాన్ రీతు మధ్యలో గొడవ ఏది జరుగుతుందో, ఎందుకు స్టాండ్ తీసుకోలేదు డెమాన్ అనేసి అడుగుతున్నావు కదా అనే మ్యాటర్ని గట్టిగా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వీక్ అంతా అదే జరిగింది, ఎందుకు స్టాండ్ తీసుకోలేదు. ఆ అమ్మాయి అంటున్నప్పుడు మీ అన్హెల్దీ రిలేషన్ అన్నప్పుడు నువ్వు తీసుకోవడానికి తప్పేంటి అని అడగొచ్చు నాకు సార్. ఎందుకంటే అన్హెల్దీ రిలేషన్ అని నీ గురించే మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు తప్పని అడగాల్సింది కదా, నామినేషన్స్ అయితే ఏంటి అని అడిగే అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆ మనసులో ఉన్నది ఏదైతే ఉందో మాట్లాడమనే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ కన్ఫెషన్ రండి అనేసి కన్ఫెషన్ పిలిచే అవకాశం ఉంది. ఇక్కడ ఇదే పాయింట్ వచ్చినప్పుడు డెమాన్ పవన్ రిలేటెడ్గా వన్ ఆఫ్ ద సీరియస్ వార్నింగ్స్ ఫ్రమ్ నాగ్ సార్ వచ్చే అవకాశాలు వెరీ వెరీ హై. అది రేపు ప్రోమో పడుద్ది, అది ప్రోమో షాట్ అదే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వీక్లో అంతకుమించిన రప్చర్ ఏం జరగలేదు, అంతకుమించిన హైలైట్ కంటెంట్ ఏం జరగలేదు. అది ఏంటంటే డెమాన్ పవన్కి ఎల్లో కార్డ్ ఇచ్చే అవకాశం కూడా ఒక 70-80% ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇచ్చినా కూడా మంచిదే, ఎందుకంటే అది డెమాన్ పవన్ కొంచెం ఊపిలోనే ఆడతాడు, భయంగా కూడా ఆడతాడు అనే ఫీలింగ్ ఉంది నాకు. కొంచెం దూరమైన అవుతాడు కనీసం రీతు గారికి. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇవ్వాలి అని కూడా అనిపిస్తుంది, అతను ఏదో చేయాలని కాదు. అతను చేసిన తప్పుకి ఎల్లో కార్డు ఇచ్చేంత తప్ప అంటే కాదు, స్టిల్ ఇస్తారు అని అనిపిస్తుంది. ఒక 80-70% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తను మిస్బిహేవియర్ ఉంది ఇక్కడ. ఎంత ఫ్రెండ్ అయినా ఏమైనా ఒక సోషల్ మీడియా, ఒక నేషనల్ టెలివిజన్లో ఆ అమ్మాయి ఇలా వస్తుంటే తోసేసి 2 సార్లు రూడ్గా బిహేవ్ చేసిన విధానం అస్సలు నాట్ ఎట్ ఆల్ టోలరబుల్, ఇంటోలరబుల్. సో నో వన్ కెన్ టోలరేట్ దట్. సో అది ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే. దాని రిలేటెడ్ వార్నింగ్ ఇచ్చి తీరుతా. చాలా గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. ఏమనుకుంటున్నావు, అందరూ చూస్తున్నారు ఆ అమ్మాయి రిలేటెడ్గా, కానీ ఆ అమ్మాయి చాలా ఒబీడియంట్గా, చాలా నీట్గా ఆ సిచ్యువేషన్లో డీల్ చేసిన విధానానికి రీతు చౌదరిని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. అమ్మ ఆ టైంలో నువ్వేం మాట్లాడకుండా పద్ధతిగానే సైలెంట్గా ఉండి దూరంగా వెళ్ళిపోయావు, అతను తోసినా కానీ ఏం కూడా మీరు బాగా బిహేవ్ చేస్తారు ఆ టైంలో, గుడ్ అనేసి అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. ఇక డెమాన్కి వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ డెమాన్కి వార్నింగ్తో పాటు ఎల్లో కార్డు వాడే అవకాశం ఉంది. దానికి టీఆర్పీ రిలేటెడ్ కూడా ఊహించుకునే అవకాశం. ఎందుకంటే దానివల్ల డెమాన్ పవన్కి సింపతి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అయ్యో వాళ్ళిద్దరు క్లోజే కదా, ఆ మాత్రం తోసుకునే అమ్మాయికే ఇబ్బంది లేదు, వీళ్ళేంటి ఎల్లో కార్డు ఇచ్చారని తనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్లస్ అయితేనే కంటెస్టెంట్కి బూస్ట్ వచ్చేది. ఒక కంటెస్టెంట్ గ్రాఫ్లు అయ్యాలంటే ఆడలేస్తా చెప్పమంటారా, నాగ్ సార్ వచ్చి తప్పు లేని కాడ అనాలా, లేదంటే తప్పు ఉన్న కాడ ఇంత తప్పు దానికి ఇంత రావును అనాలా, అప్పుడే కంటెస్టెంట్ గ్రాఫ్ విపరీతంగా పెరిగేది. అలాంటి సిచ్యువేషన్ రేపు ఉంది. డెమాన్ పవన్కి ఎల్లో కార్డు ఇస్తే పెరిగే అవకాశం ఉంది. ప్లస్ ఎల్లో కార్డు ఇవ్వడం వల్ల ప్లస్సే జరగదు కానీ మైనస్ జరగదు. ప్లస్ అతను ఆట తీరు కూడా మారుద్ది, వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా నోరు జారకుండా ఓవర్ మిస్బిహేవ్ చేయకుండా ఉంటారు. దట్స్ ఇట్. అది ఈ పాయింట్ అని ఒకే సిచ్యువేషన్ అన్ని రికవర్ అయ్యి వస్తాయి, ఒకరినొకరు మాట్లాడే. ఇదే సిచ్యువేషన్లో డెమాన్ పవన్ అల్లాడిచి ఆకులు మేపవయ్యా, ఏమన్నా ఆట స్వామి నీ ఆట. బిగ్ బాస్ ఏదైతే వదిలేశాడో, బిగ్ బాస్ ఏదైతే ఎడిట్లో లేపేశాడో ఎపిసోడ్లో,
ఆ వీడియోని మార్క్ మై వర్డ్స్ నేను అనుకుంటున్నా బిగ్ బాస్ టీంకి అర్థమైపోయింది డెమాన్ పవన్కి ఆడియన్స్ నుంచి ఎంకరేజ్మెంట్ వస్తుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే ఎడిట్ చేసి పెట్టారో లైవ్లో ఉన్నది ఎపిసోడ్ లేదో ఆ 2 క్లిప్పులు ఏదైతే ఉన్నాయో భరణి గారిని ఇమాన్యుయల్ని నిఖిల్ని ఉడాల్ గారికి ఏం ఐడియాలు వస్తున్నాయి స్వామి అదే చేస్తారు బిగ్ బాస్ టీం అనిపిస్తుంది. ఇమాన్యుయల్ని భరణి గారిని ఈ పక్క వచ్చేసరికి నిఖిల్ని భరణి గారిని ఇద్దరిని ఒకరినొకరిని హ్యాండ్స్తో లెగ్స్తో ఆపిన విధానం ఏదైతే ఉందో ఏమయ్యా నువ్వు మనిషివేనా అని అడిగి ఆ 2 వీడియోస్ ప్లే చేసి చూడండి ఎట్ట చేశాడు ఎలా ఆపాడో అబ్బా అని అప్రిషియేట్ చేసి తీరాలి. చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఆడియన్స్తో కూడా మాట్లాడించే అవకాశం ఉంది డెమాన్ పవన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఎలివేట్ చేసి లేపుతారు, లేపి ఎల్లో కార్డు కూడా ఇచ్చడమో ఎల్లో కార్డు ఇవ్వకపోయినా ఫుల్ వార్నింగ్ అయితే ఇస్తారు ఈ విషయంలో అని నేను అనుకుంటున్నాను. ఎల్లో కార్డు ఇచ్చిన మంచిది అనిపిస్తుంది నాకు. తనకి హైప్ వస్తుంది అనే ఫీలింగ్ ఉంది. ఇది జరగబోతుంది, ఇది జరుగుద్ది కూడా, జరగాలి కూడా. అంత అప్రిషియేషన్ ఈ డిజర్వ్స్. అయిపోయింది. ఇదే పనిగా లాస్ట్ టాస్క్లో ఎందుకు కళ్యాణ్కి ఇస్తే నీకు ఎందుకు బాధ అనిపించింది? కళ్యాణ్కి ఇచ్చినప్పుడు గట్టిగా అడగొచ్చు కదా శ్రీజాని. అడగకుండా సరే అని చెప్పి లాస్ట్లో గొనుక్కుంటూ కూర్చోవడం బాగాలేదని అడగాలి. అడిగినప్పుడు తన నుంచి ఏమొస్తుందో తెలుసుకోవాలి. ఆ సిచ్యువేషన్ కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కళ్యాణ్ లేపుతారు. కళ్యాణ్ లేపి ఏంటి కళ్యాణ్ ఆ ఫైనల్ టాస్క్లో ఏమైంది, ఎందుకు ఓడిపోయావు, ఈ ఫైనల్ టాస్క్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చులు పెట్టాలి కాబట్టి. వీళ్ళిద్దరి మధ్య చిచ్చులు ఎందుకు పెట్టాలంటే డెమాన్ పవన్ ఆల్రెడీ బయట అంటా ఉండు నీకెందుకు రీతు చదువుతాను డెమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ రాబోతుంది. ఎందుకంటే రీతుతో ఏమంటాను తెలుసు డైరెక్ట్గా డెమాన్ పవన్ నువ్వు వెళ్ళి మాట్లాడలేదా, నేనైతే మాధురితో మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడలేదా, కళ్యాణ్ నీతో సీరియస్ అయిన తర్వాత అనే పాయింట్ తీసుకొస్తున్నాడు. దాంతోపాటుగా నీకు మొన్న స్లిప్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయలేదు, నాకు వచ్చి ఉంటుంటే కళ్యాణ్ చేసేవాడిని అనేసి అంటున్నాడు. కాబట్టి బిగ్ బాస్ టీంకి అనిపిస్తుంది వీళ్ళు వర్సెస్ వీళ్ళు పెట్టి తిడతాం పెడదాం మధ్యలో అనేసి అనుకుంటారు. ఇలా పెట్టాలంటే ఈ డిస్కషన్ గురించి డెమాన్ నీకేంటి అంత కుళ్ళు అంటే ఇలా మాట్లాడే అవకాశం ఉంది. ఏంటి కళ్యాణ్కి ఇస్తే ఫీల్ అవుతాం ఏంటి, కళ్యాణ్కి ఇవ్వకూడదా? అలా ఆ టాపిక్ తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ క్రియేట్ చేయడానికి గట్టిగా ట్రై చేస్తారు. ఇది ఇలా ఒకటిదానికి ఒకటి వస్తుంది. ఇక అదేవిధంగా కళ్యాణ్ రిలేటెడ్గా ఒక టాస్క్ అల్లాడిచ్చావయ్యా, సూపర్ ఆడావు. ఆ టాస్క్ ఏదైతే ఉందో పాక్కుంటూ పోయి ఆడే టాస్క్లో ఆ అమ్మాయికి ఒక ఫ్లాగ్ గెలిపించింది నువ్వే, ఒక ఫ్లాగ్ ఓడిపోయింది, అదేం పెద్ద విషయం కాదు అనేసి బూస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అన్ని టాస్క్లు అందరికి గెలవలేరు కదా అనే ఫీలింగ్ చెప్పొచ్చు అనేసి అనుకుంటున్నాను. ఒక టాస్క్ గెలిచినందుకు అప్రిషియేట్ చేస్తారు. ఇంకొక టాపిక్ ఉంది, అది తనుజ గారు వచ్చినప్పుడు తీసుకొని వస్తారు. తర్వాత ఏముందంటే సంజన గారిని మాధురి గారు షటప్ అన్న మాటలు కూడా మాధురి గారిని లేపినప్పుడు అడుగుతారు. అదే టైంలో సంజన గారి రిలేటెడ్ కూడా వచ్చినప్పుడు సంజన గారిని అప్రిషియేట్ చేయాల్సిన 1-2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. నెంబర్ 1 ఇది డెమాన్ పవన్ విషయం వచ్చినప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ఏంటంటే మా సంజన గారు ఏంటంటే తమ్ముడు నువ్వు ఆ అమ్మాయిని ఇట్లా చేతులు పడుతుంది బాగా కనిపించట్లా, తమ్ముడు వీటి అంతా తోసింది మ్యాన్ హ్యాండ్లా కనపడుతుంది, బాగోదు, అట్టొద్దు తమ్ముడు అని అక్కగా చెప్తున్నాను, దూరంగా ఉండండి మంచిది అనేసి ఒక పెద్ద మనిషి తరహాలో ఆవిడ ఏదైతే మాట్లాడి చెప్పిందో టూ గుడ్. ఆ రోజు ఎపిసోడ్లో మిస్ చేశాను, వెరీ గుడ్, టూ గుడ్. ఆవిడ రిలేటెడ్గా ఈ సిచ్యువేషన్ రిలేటెడ్గా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి రెండోది ఏం అప్రిషియేట్ చేస్తారని నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు లైవ్లో చూస్తాను ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ కంటెండర్గా అతను తీసుకోడు. భరణి గారు ఎందుకు తీసుకోరంటే నువ్వు ఆల్రెడీ క్యాప్టెన్ అయి ఉన్నావు కదా అనే మాట చెప్పి సరే అన్న మీ ఇష్టం అని చెప్పి వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ రిలేటెడ్గా ఇవి చెప్పద్ది నువ్వే గెలిపించావు, నువ్వు సూపర్ టాస్క్ ఆడావు, 2 టాస్క్లు ఆడావు, ఒక టాస్క్ నీ వైపు నుంచే గెలిచింది, మరి నువ్వు తీసుకోవడానికి ఏంటి, నువ్వు క్యాప్టెన్సీ కంటెంట్ రావాలని అడగాలి కదా, నువ్వు ఎందుకు అడగలేదని బూస్ట్ ఇచ్చి పంపించడానికి ట్రై చేస్తుంది. ఆ విషయాన్ని కూడా తీసుకొని అడిగే అవకాశం ఏం ఇమాన్యుయల్ నువ్వైనా అడగచ్చు కదా, మీ మమ్మీ కూడా అడిగింది కదా, కరెక్టే కదా, నువ్వే గెలిపించింది, ఎందుకు ఇవ్వకూడదు నీకు అంటే ఒకసారి క్యాప్టెన్ అయిపోతే ఇప్పుడు క్యాప్టెన్ అయితే నువ్వు స్ట్రాంగ్గా ఉండవా, నిలబడవా, ఆడలేవా, అడగలేవా అనేసి అడిగే అవకాశం ఈ సిచ్యువేషన్లో కూడా సంజన గారిని పోడే అవకాశం అయితే ఉంది. అండ్ ఇదే సిచ్యువేషన్లో సంజన గారి ఫుడ్ రిలేటెడ్గా సంజన గారిని మీదే తప్పు అనే అవకాశం ఉంది. ఇదే ఈవిడ తప్పుతో పాటు తనుజ గారిని కూడా వార్న్ చేసే అవకాశం ఉంది. ఈవిడ తప్పు అని ఎలా అంటారంటే నీకు ఆల్రెడీ రూల్ తెలుసు కదా, మాధురి గారి విషయంలో కూడా జరిగింది అదే కదా, రేషన్ మేనేజర్ని అడగకుండా వేసుకోవడం తప్పు కదా అని సాఫ్ట్గా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిపీటెడ్గా సంజన గారిని కూడా ఫుడ్ రిలేటెడ్గా పదే అన్నం కూడా బాగుండదనే ఉద్దేశంతో సాఫ్ట్గా అని ఆ తప్పే కదా అని అడిగి అడగనట్టుగా తప్పనిసి అని తనుజ గారి రిలేటెడ్గా ఒక వార్నింగ్ అయితే ఇస్తారు. ఆ వార్నింగ్ ఎలాంటిదంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఈరోజు కళ్యాణ్తో మాట్లాడిన ప్రోమోని బట్టి నాకు వచ్చిన అప్డేట్స్, నాకు ఇచ్చిన అప్డేట్ ఏం చెప్పినట్టే తనుజ గారు ఓవర్ చేశారన్నాడు. సరే ప్రోమో చూడడానికి ఇదే ఓవర్ చేసింది అనుకున్నా, నేను ఇంకా లైవ్ చూడలేదు, ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తా. ఇది తప్పించి మిగతా అన్నింటిలో నాకు తనుజ గారి పెద్దగా మిస్టేక్ కనిపించాల. టు బీ ఫ్రాంక్ నాకు అసలు అనిపించాలి. నేను 2 రోజుల రివ్యూలో అదే చెప్పాను, ఆవిడ సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అయింది కానీ ఒకటే చెప్పా, అక్కడ ఆవిడ రియాక్షను ఆ టోన్లో డిఫరెన్స్ ఉంది, ఆ ఫేస్ అని పెట్టింది తప్పించి మిగతాదంతా ఆవిడున్న క్రిటికల్ సిచ్యువేషన్లో ఆవిడ మాట్లాడిన మాటలు ఏవి రాంగ్ ఏం కాదు. ఆవిడ అందరి గురించే డిసిషన్ తీసుకున్నట్టుగా నాకు అనిపించింది, నా ఒపీనియన్ అదే. అండ్ అని పెట్టింది చూసారా సీరియస్ మోడ్లో ఎప్పుడు నవ్వు మొహం లేకుండా దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది నాకు. సార్ అమ్మ నువ్వు రూల్స్ ప్రకారం మాట్లాడుతూ అన్ని బాగానే ఉంటాను జై, కానీ నీ టోన్ ప్రాబ్లమేటిక్ ఉంది, నీ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమేటిక్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంది, నీ కాడికి వచ్చి ఎందుకు అడగలేదు అనేసి బాత్రూంలో అంటున్నావు.
అంతకుముందు రేషన్ మేనేజర్ డైరెక్ట్గా అడిగేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళి క్యాప్టెన్ అడుగుతున్నారనే మాట వచ్చింది చూసా. ఎందుకంటే నీ టోన్కి భయపడి, నీకు భయపడి అడగలేకపోతున్నారని అడిగే అవకాశాలు వెరీ హై. ఇప్పుడు దీని రిలేటెడ్గా గొడవ, మాధురి వర్సెస్ తనుజ గారు, మాధురి వర్సెస్ తనుజ వర్సెస్ సంజన గారు, తనుజ వర్సెస్ కళ్యాణ్, వీటన్నిటి గొడవలని ఒకేసారి తీసుకొని వచ్చి అన్నిటి గొడవలకి రౌండప్ చేసి దీని విషయంలో నిలబెట్టి గట్టిగా మాట్లాడేస్తారు. వీటి రిలేటెడ్గా వీడియో ప్లీజ్ అంటారు. ఈవెన్ డెమాన్ పవన్ తనుజ రీతు చౌదరి తోసిన వీడియో ఏదవుతుందో ఆ వీడియోస్ కూడా 2 వీడియోస్ తోసేస్తారు. వీడియోస్ ఒక 8-9 వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు. ఆ వీడియోస్లో డెమాన్ పవన్ వీడియో ఒకటి, సంజన గారిది తనుజ గారి వీడియో ఒకటి, ఆ తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ వీడియో ఒకటి, అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా ఇంకొక తింగర్ బుచ్ వీడియో ఒకటి ఉంది కళ్యాణ్ రిలేటెడ్గా. వీళ్ళందరూ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇక్కడికి వచ్చి వింటా ఉంటారు చూసారా, ఇలా పెట్టి తెల్లచేష్టలై ఆ వింటా ఉన్న వీడియో ఖచ్చితంగా ప్లే చేస్తారు. ఏముంది కళ్యాణ్ అక్కడ వినడానికి, ఏంటి చెప్పు అనేసి కామెడీ కోసమైనా ప్లే చేస్తారు. ఇక్కడ ఏదో ఒకటి రప్చర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో కూడా ప్లే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అన్నీ రౌండప్ చేసి చెప్పేస్తున్నాను నేను మీకు సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది. తర్వాత డెమాన్ పవన్కి అప్రిషియేషన్ చెప్పేశాను. భరణి గారికి హ్యూజ్ అప్రిషియేషన్. ఏదైతే ఉందో ఇంజరీ అయిన తర్వాత కూడా మళ్ళీ హౌస్లోకి రావాలనుకున్న నీ పట్టుదల, నీ కృషి, డాక్టర్తో అన్నావు చూడయా, నేను ఎలాగైనా ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హోమ్ అని, సూపర్ అనేసి అప్రిషియేట్ చేయాలి, చేసి తీరాలి. దాంతోపాటుగా ఇంజరీ అయిన తర్వాత కూడా వచ్చి డెమాన్ పవన్ హోల్డ్ చేసి ఆపావు చూసావా, వెరీ గుడ్ అయ్యా. డెమాన్ పవన్ లాంటి పర్సన్ ఇద్దరిద్దరిని ఆపినప్పుడు నువ్వు స్విమ్మింగ్ పూల్లో నుంచి లేసి వచ్చి డెమాన్ పవన్ మీరు ఒక్కడే ఆపారు చూసారా, అది హైలైట్ భరణి గారు అనేసి భరణి గారిని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. అండ్ మళ్ళీ హౌస్లోకి వచ్చారు, బంధాల వాళ్ళు వెళ్ళిపోయి బంధాల వాళ్ళే వచ్చేసారు అనేసి అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడే దివ్య రిలేటెడ్గా టాస్క్ గెలిపించావమ్మా, మీ అన్నని మీ నాన్నగారిని, సూపర్ అమ్మ మీ అన్నగారిని గెలిపించేసావు, ఓకేనా, వెరీ గుడ్ అనేసి అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. ఇదే టైంలో ఇమాన్యుల్ని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది, రామురాతోని అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది, ఈయన తరపున ఆడిన వాళ్ళందరినీ. ఆ తర్వాత భరణి గారిది అయిపోయింది కదా, ఇమాన్యుల్కి అప్రిషియేషన్. ఏమన్నా ఆడుతున్నావా ఇమాన్యుల్, ఏంటి ఇమాన్యుల్ అసలు సూపర్ అయ్యా, సూపర్. ఒకటే కొంచెం సేఫ్ గేమ్ ఆడద్దు, ధైర్యంగా ఎదుర్కో, నువ్వు అన్నీ బాగా ఆడుతున్నావు, నువ్వు టూ గుడ్. ఎందుకంటే అదొక్కటి తప్పించి ఇమాన్యుల్లో అసలు ఏలెత్తి చూపించడానికి అది కూడా సేఫ్ గేమ్, నువ్వు ఏలెత్తి చూపడానికి కూడా సేఫ్ గేమ్ని కూడా నువ్వు బూతులు తిట్టే సేఫ్ గేమ్ని ఏం తిట్టగలుగుతావు, అతను సేఫ్గా ఆడుతున్నాడు అంతే. దాంట్లో తిట్టడానికి కూడా ఏం లేదు. మిగతా అంతా అల్లాడి చాకులు మేపుతున్నప్పుడు సేఫ్ గేమ్ అనేది ఒక్కటే వదిలేసుకుంటే విన్నర్ కంటెస్టెంట్ ఇమాన్యుల్. అది అప్రిషియేట్ చేసి తీరాలి, అప్రిషియేట్ కూడా గట్టిగా చేస్తారు నాకు సార్ అనిపిస్తుంది. ఆ టాస్క్లు ఆడిన విధానం కానీ క్యాప్టెన్సీలు కూడా చేసిన విధానం. ఒక్కటే క్యాప్టెన్సీలో ఏమయ్యా నువ్వు ఆ క్యాప్టెన్సీలో ఏంటి నువ్వు గొడవలు వేసుకుంటావు, సైలెంట్గా ఉన్నావు, వేసుకొని అన్నట్టుకు ఉన్నావు, ఏంటి అది కారణం అనేసి అడిగితే బాగుండు, అడగొచ్చు. అండ్ ఈ విషయం నాకు అనిపించింది, మీకు అనిపించిందో లేదు తెలియదు కానీ నాకు ఉడాలి గాడికి బుర్రకు వస్తూ ఉంటే దీన్ని ఆగడం. ఏం జరిగిందంటే ఏమనిపించిందంటే, తనుజ గారు అడిగింది బాత్రూమ్ అయితే ఆరంభించారు రేషన్ మేనేజర్. ఆ రేషన్ మేనేజర్ ఇచ్చి ఎక్కడ కూడా తనుజ గారు రిలేటెడ్గా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ తనుజ గారిని గట్టిగా ఆపాలని గారు ట్రై చేయట్లా, మాట్లాడుకోనిలే అనేసి ఒక కాంపిటేటర్ లాగా చూసి నెగిటివ్ అయితే అయిందిలే అనేసి వదిలేసాడా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అనిపించింది. నాకు ఇమాన్యుల్ ఈ టైం ఫ్రేమ్ పెట్టి మీరు జస్ట్ కామెంట్ చేయాలి, చాలా మందికి అనిపించవచ్చు, నాకు అనిపించింది. దాని రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనుజ గారి కింద చెప్పాల్సింది ఇంకొక మాట చెప్తాను నాకు సార్. ఈ డిస్కషన్లన్నీ వచ్చి కిచెన్లో ఇన్ని గొడవలు లాస్ట్ వీక్ అవ్వలేదు, ఈ వీక్ అయ్యాయి, లాస్ట్ వీక్ జరగని అన్నీ జరుగుతున్నాయి, ఆరంభంగా నీకు తలకాయ నొప్పి అయిపోయింది. తనుజ నువ్వు అన్నావు బాత్రూమ్కి వెళ్తా అని చెప్పను, ఈ ఇమాన్యుల్ ఇవ్వలేదు నీకు, సో నేను చెప్తున్నాను నువ్వు బాత్రూమ్కి వెళ్ళిపో, కిచెన్కే వద్దు అన్నట్టుగా అని గెట్అవుట్ ఫ్రమ్ కిచెన్ అనేసి గట్టిగా అనే అవకాశం ఉంది. తనుజ గారిని అనాలి కూడా. తనుజ గారి కిచెన్లో ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతారు, దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే ఆవిడ సీరియస్ టోన్ మాట్లాడతారు, ఉమ్మని పెడతారు, ఆటోమేటిక్గా దానివల్ల నెగిటివిటీ పెరుగుతుంది కాబట్టి పాజిటివిటీ రాదు, టైం వేస్ట్ తప్పించి. ఆవిడ కోరిక కూడా అక్కడి నుంచి అవుట్ ఆఫ్ ది కిచెన్ అవ్వాలనే నాకు సార్ దాన్ని గ్రాంట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. గెట్అవుట్ ఫ్రమ్ కిచెన్ అనేసి నాకు సార్ అడగాలి అంటారు కూడా, తనుజ అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసరికి దివ్య గారికి అప్రిషియేషన్, ఎందుకంటే టాస్క్ గెలిచారు, దాంతోపాటుగా క్యాప్టెన్ అయ్యారు, వాళ్ళ భరణి గారికి టాస్క్ గెలిపించారు, అప్రిషియేషన్. అండ్ గౌరవ్ రిలేటెడ్గా దివ్య గారు బిహేవ్ చేసిన ఆ బిహేవియర్ ఏదైతుందో, రూడ్ బిహేవియర్ ఏదైతుందో, ఇలా అనగానే ఏంటి 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 చేస్తున్నావు ఏంటి అనేసి అన్నము, తెలుగు అర్థమైతే వచ్చి మాట్లాడుకో అనేసి అన్నం, షటప్ అన్నం, పెద్దగా సీరియస్ అవుతూ మాట్లాడడం గౌరవ్ రిలేటెడ్గా. ఈ గౌరవ్ రిలేటెడ్ ఏదైతే డిస్కషన్ జరిగిందో దివ్య గారిని ఖచ్చితంగా వార్నింగ్ చేస్తారు. కానీ క్యాప్టెన్ అయి ఉండి ఈ వీక్ అంతా బాగా ఆడారు కాబట్టి బీభత్సమైన వార్నింగ్ అంటే కాదు, ఒక రకమైన జస్ట్ వార్నింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి ఇదంతా చెప్పేసారు. నెక్స్ట్ రీతు అండ్ పవన్ది ఆ వీడియో టెలికాస్ట్ చేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తారు. తర్వాత వచ్చేసరికి కంటెండర్ గురించి అడిగే అవకాశం ఉంది, జస్ట్ ఫన్నీగా. ఏమని, ఏంటి కంటెండర్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఇమాన్యుల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు భరణి గారు
అనేసి దాంతోపాటుగా రాము నీ కోసం ఆడాడు కదా, క్యాప్టెన్స్ అయితే ఏం సెలెక్ట్ చేయవా, ఎందుకు సెలెక్ట్ చేయలేదు అండ్ మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అండ్ మాధురి గారిని ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సీరియస్ క్వశ్చన్, మీరు గమనించి ఉండరు. ఈ క్వశ్చన్ ఏంటంటే, మాధురి కంటెండర్ అవ్వాలి, నువ్వు ఫస్ట్ సపోర్ట్ చేసింది బర్నీకే కదా, నెక్స్ట్ శ్రీజా సైడ్ వెళ్ళావు, కంటెండర్ అవ్వాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఇమానుయల్ని కిచెన్లో అంటుంది ఆవిడ, నువ్వు క్వశ్చన్ చేయాలి కదా, నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి కదా, నన్ను కూడా తీసుకోమని, నువ్వు అక్కడే ఉన్నావు కదా, ఇమానుయల్ కరెక్ట్ కాదు ఇమానుయల్ అంటే, అక్క నన్ను అంటావు ఏంటక్క, నువ్వు వెళ్ళి అడగాలి కానీ నేనేం స్టాండ్ తీసుకున్నాక, నేను అప్పటికి చెప్పా క్యాప్టెన్సీ కావాలని వాళ్ళు రీతు అండ్ మాధురి ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు కదా అనేసి అడిగాను. వాళ్ళు నేను అడగవలసినంతో అడుగుతూ మిగతా నువ్వు అడగాలి కానీ నేను ఎలా క్వశ్చన్ చేస్తాను, నేను ఎలా ఫైట్ చేస్తాను అక్క అనేసి అంటున్నాడు. ఈ విషయంలో కంటెండర్ నువ్వు తీసుకోలేకపోతే నువ్వు వెళ్ళి అడగాలి కానీ ఇమానుయల్ అడగమంటే బర్నీ గారితో నీకు మాటలు లేవు, నువ్వు వెళ్ళి అడగాలి నన్ను తీసుకోమని అనేసి అడిగే అవకాశం ఉంది, అడగాలి కూడా. ఇలా ఒక్కొక్కరు కంటెస్టెంట్ గురించి జరుగుతారు. రాము రాథోడ్ గురించి అసలు వీక్ అంతా ఆ టాస్క్లో కనిపించేది తప్పించి మిగతా ఎక్కడ ఎలివేట్ కావట్లేదు, మిగతా ఎక్కడ కనిపించట్లేదని అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత గౌరవని మాటలు చెప్పావు కానీ ఏమీ లేదు, నిఖిల్ రిలేటెడ్గా ఆ టాస్క్లో ఆడావు, అంతకుమించి పెద్దగా కనిపించట్లేదు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకెవరున్నారు, రీతు అయిపోయింది, ఇల్లు అయిపోయింది, ఆ తర్వాత కళ్యాణ్ అయిపోయింది, డెమాండ్ అయిపోయింది, భరణి గారిది అయిపోయింది, తనుజ గారిది అయిపోయింది, సంజన గారిది అయిపోయింది, ఇమానుయల్ అయిపోయింది, ఆల్మోస్ట్ అందరితో కవర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఈ వీడియోస్ అన్ని ప్లే చేసి సంథింగ్ ఏదో చేస్తారండి, ఎల్లో కార్డు ఒకటి. దాని తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పిఆర్ రిలేటెడ్గా పిఆర్ కొడుకుల్ని వదలను, అది అందరినీ అంటున్నా. పిఆర్లు ఎవరినైతే ఏ కొడుకులైతే పిఆర్లో బూతులు మాట్లాడుతూ వాళ్ళ పిఆర్లో పనిచేసే మనుషుల చేత బూతులు పెట్టిస్తూ బూతులతోనే అందరినీ ట్యాకిల్ చేయండిరా అనేసి కొంతమంది పిఆర్లు, అందరు పిఆర్లు ఉన్నారు, కొంతమంది పిఆర్లు బంగారు కొండలు ఉన్నారు. ఎలాంటి పిఆర్లు అంటే ఎవరి జోలికి వెళ్ళరు, బాగా భయం ఉంటుంది వాళ్ళకి. ఒక 5-6 మందిని పెట్టుకుంటారు రూమ్లో, శుభ్రంగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, కింద కామెంట్లన్నీ పద్ధతి అయిన కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు, ఎవరిని తిట్టొద్దని చెప్పే పిఆర్లు కూడా ఉన్నారు. కానీ కొంతమంది పిఆర్ నా కొడుకులు ఎలా ఉన్నారంటే, ఓన్లీ 4-5 పెట్టుకొని 4-5 ఈ నా కొడుకుల దగ్గర ఉండేది చెప్తామనండి. పిఆర్లు ఎలా పనిచేస్తారని సీరియస్ నోట్లో చెప్పకపోతే కష్టం ఉంటుంది. నేను ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ ఉంటాయి. ట్విట్టర్ అనేది మీరు చూస్తే ఓ 15-20 అకౌంట్లు ఉంటాయి, తిప్పి కొడితే 15-20 అకౌంట్లు అందరు పిఆర్లే, వీళ్ళ పిఆర్ ఇద్దరు అందరినీ అమ్మనబూతులు తిట్టుకుంటూ ఉంటారు. తిట్లు తప్పి ఏముండవు. ఎందుకంటే ఆ పిఆర్లు అందరూ కలిసి చేసేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఒక కామెంట్ పెడతారండి, ఆ కామెంట్ పెడితే ఆ కామెంట్కి లైకులు కూడా ఇచ్చేస్తారు సాఫ్ట్వేర్ యూజ్ చేసి. ఆ లైకులు కొట్టగానే ఆ కామెంట్ అన్ని టాప్లో కనపడతాయి. అవి చూడగానే అబ్బా తనుజ ఇమానుయల్ కళ్యాణ్ ఇలా అందరినీ అలా అనుకుంటాం. ఆల్మోస్ట్ ఆ కామెంట్లో టాప్లో వచ్చిన కామెంట్లో ఒక ఏవో రేర్గా తప్పించి మిగతావన్నీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ లైకులు కొట్టి సాఫ్ట్వేర్తో పుష్ చేసిన కామెంట్లో ఉంటాయి. ఈరోజు రివీల్ చేస్తున్నాం మీకు, వాళ్ళ స్ట్రాటజీస్ ఇలాగే ఉంటాయి. దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేస్తామేమని వాళ్ళు అనుకుంటారు. ఆల్మోస్ట్ అందరు రివ్యూవర్స్కి తెలుసు కాబట్టి కింద ఎలాంటి ఏ మాటలు మాట్లాడి ఏ రివ్యూవర్ పట్టించుకోడు. జనాలకి తెలియకపోయి అయ్యో ఏంట్రా ఎంత ఉందా ఇలా ఉంది అనుకుంటారు. అదే పిఆర్లు ఫేక్ అకౌంట్లు పెట్టుకొని డీపీ లేకుండా ఏం లేకుండా బాట్ అకౌంట్లు ఇవన్నీ పెట్టుకొని కింద కామెంట్లు ఎవరైనా లేడీస్ పెట్టారనుకోండి, మన ఫాలోవర్స్లో ఉండే లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కింద అమ్మ నా బూతులు తిడతారు. వీళ్ళు కామెంట్లు పెట్టడానికి కూడా సోషల్ మీడియాలో భయపెట్టాడు చేస్తున్నారు ఈ పిఆర్ నా కొడుకులు కొంతమంది. అదేవిధంగా ట్విట్టర్లో రివ్యూవర్స్ ఉన్న పచ్చి బూతులు తిట్టడం, ఆ తర్వాత సపోర్టర్స్ చేసే సపోర్ట్ చేసే ఆడియన్స్ని భయంకరంగా పచ్చి బూతులు తిట్టడం, ప్రోమోల కింద అమ్మ నా బూతులు తిట్టడం, నాక్సార్ని తిట్టడం, బిగ్ బాస్లను తిట్టడం, అందరినీ తిట్టడం, అన్ని పచ్చి బూతులు తిట్టించేది ఏదైతే ఉందో ఆ పిఆర్లో కొంతమంది చేసే ఓవర్ స్ట్రాటజీలు. ఈ స్ట్రాటజీల వల్ల ఆ పిఆర్ అనే వాటికి బీభత్సమైన మచ్చబడుతుంది. అది దయచేసి ఆ పిఆర్లు ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబుల్గా ఉండి క్రిటిసైజ్ చేయాలి. కామెంట్స్గా తెలివిగా ఏదైనా పెట్టుకోవాలి. కానీ అమ్మనా బూతులు తిట్టే స్ట్రాటజీలు ఏంటి? తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజ ఫ్యాన్స్ని, ఇమానుయల్ ఫ్యాన్స్ కళ్యాణ్ని. ఇంకా దరిద్రం ఏమైందంటే ఇమానుయల్ అఫీషియల్ అకౌంట్లోనే తనుజ పిఆర్ని అంటున్నారు, తనుజ వాళ్ళు కూడా ఇమానుయల్ వాళ్ళని అంటున్నారు. ఇలా తయారైంది. ఈసారి పిఆర్లు కొట్టుకుంటున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లా. అండ్ పిఆర్లు కొట్టుకోండి, పొలైట్గా కొట్టుకోండి. కానీ బూతులు తిట్టించుకునే అంత ఎవడు ఏం చేశాడు? ఆడియన్స్ ఎందుకు బూతులు తిడతారు, రివ్యూవర్లు ఎందుకు బూతులు తిడతారు, వాళ్ళని తిట్టండి. ఫ్యామిలీ మెంబర్లు తీసుకొని బిడ్డలను తీసుకొని ఎన్ని పచ్చి బూతులు అంటే నేనంటే లెక్క చేయను, మనకేం అవసరం లేదు. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి రివ్యూలు చేస్తుంటే కొన్ని వందల మంది నన్ను పిఆర్లు అంటారు. ఇప్పటికి 120 కంటెస్టెంట్సా 120-130 కంటెస్టెంట్స్ వచ్చి ఉంటారు. ప్రతి కంటెస్టెంట్కి ఏదో ఒక రోజు ఆదిరెడ్డి గారు పిఆర్ అనేసి అని ఉంటారు. అరే పొగిడిన రోజు ఆదిరెడ్డి నువ్వు ఈడీ పిఆర్ వాడి పిఆర్ అని అంటారు. నాకు అలవాటు అయిపోయింది. కానీ నాకు చూసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ అన్నప్పుడు నాకు తీసుకొచ్చి పెడతారు. అన్న ఏంటన్నా వీళ్ళు ఏంటన్నా నిన్న అంటున్నారు, ఇంట్లో వాళ్ళు అంటున్నారు అనేసి అని పెట్టినప్పుడు బాధ అనిపిస్తుంది. ఏంట్రా నా కొడుకుకి బుద్ధి సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఏంట్రా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేరా? ఇప్పుడు నేను ఉన్నానండి రివ్యూవర్స్, నాతో పాటు చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు. ఎవరు కూడా పర్సనల్ లెవెల్లో ఎవరిని ఏమనరు. అంటే ఏమన్నా చెత్తగా ఆడారు, వర్స్ట్గా ఆడారు, ఏ మాట తెచ్చి ఇలా అంటారు తప్పించి ఏ కంటెస్టెంట్ కూడా పర్సనల్ లెవెల్లో వెళ్ళి వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్లోకి వెళ్ళి వాళ్ళ నుంచి మాట్లాడి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ నుంచి పర్సనల్ లైఫ్ నుంచి ఎవడో మాట్లాడితే ఎవరిదైనా తప్పే. నేనున్నాను. ఏ లేడీ కంటెస్టెంట్ అయినా గారు అని తప్పించి ఏం పలకను. తనుజ గారు వరస్ట్ అండి ఈరోజు అంటగానే తనుజ వరస్ట్ అని కూడా మాట్లాడను నేను.
తనూజ గారు ఈరోజు ఆటలో వరస్ట్ అంట, ఇంకా పర్టికులర్గా చెప్తాను. ఎందుకంటే ఓవరాల్గా పర్సనల్ లైఫ్లో నుంచి వెళ్ళడానికి ఎవరికి హక్కు లేదు. నో వన్ హ్యావ్ రైట్. అంతే, నీకు ఎంతవరకు షో గురించి మాట్లాడడానికి రైట్ ఉంటుంది. చెప్పి పర్సనల్ లెవెల్లో ఏమనుకుంటారంటే అండి, ఎవడైనా కూడా మేము దొరకంలే, 4 గోళ్ల మధ్య పీఆర్ ఇచ్చే 10,000 రూపాయలు శాలరీకి పని చేస్తున్నాం, మనం దొరకంలే, నోటుకొచ్చిన కామెంట్లు పెడతారంటే గుడ్డలు ఇప్పించి కొడతారు నా కొడగలరా. ఊరికే ఉండదు, సిల్లీగా దొరికేస్తారు. ఈరోజు నేను నా ఫ్యామిలీని ఏదో తిడతా ఉంటే చిన్న ట్వీట్ వేసిన వెంటనే పోస్ట్కొని వాడు అన్ని డిలీట్ చేసేసి బ్లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకురా? ఎంతసేపు చెప్పండి, గట్టిగా ఒక అరగంట ఇది చేస్తే తప్పు. ఇప్పుడు వాడు మంచోడు అన్నవాడిని ఇబ్బంది పెట్టడం, వాడి జోలికి పోవడం కష్టం. మంచోడు జోలికి వేసినా కొడుకురా, వాడు వరస్ట్ క్యాండిడేట్ అనుకున్న వాడి జోలికి పోయి వాడిని భయపెట్టడం, వాడి అంతం చూడడం, వాడి అకౌంట్లు లేపేయడం, వాడి మీద కేసులు పెట్టడం, వాడిని ఇబ్బంది పెట్టడం ఈజీ. ఎందుకంటే వాడు ఎదవని అందరికీ తెలుసు. ఎదవకి వాడికి అగెనిస్ట్గా నేను వెళ్తే, ఎదవకి అగెనిస్ట్కి వెళ్తే నాకు అందరూ ప్రపంచం సపోర్ట్ వస్తుంది. అది గుర్తించండి. ఎవడైనా వీడి జోలికి ఎందుకు, వాడి జోలికి ఎందుకు అని అనుకుంటారు. కానీ పీఆర్ అకౌంట్తో పెట్టే కామెంట్ జోలికి, వాళ్ళ జోలికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడితే వాళ్ళందరూ బయటపడిపోతారు. అనవసరంగా గబ్బు గాలి పడిపోతారు. చూసుకోండి పీఆర్లు అందరికీ నా వార్నింగ్ ఏంటంటే, ఏ పీఆర్ల కంటే ఎవడైతే వాంటెడ్గా బూతులతోనే సర్వైవ్ అవుదామని కొంతమంది పీఆర్లు ఉండవు, ఇద్దరు ముగ్గురు పీఆర్లు. మిగతా పీఆర్లు అందరూ చాలా మంచి వాళ్ళు ఉండరు. ఒబీడియంట్గా డీసెంట్గా ఎవరి జోలికి పోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోస్టులు పెట్టుకొని కామెంట్ ఏదైనా పెట్టిస్తే వాళ్ళ కంటెస్టెంట్ని పొగుడుకుంటూ పెట్టే కామెంట్స్ పెట్టే పీఆర్లు ఉన్నారు. కానీ నోటుకు వచ్చిన బూతులు తిట్టుకునే పీఆర్లు తక్కువ ఉన్నారు. ఆ తక్కువ ఉన్న పీఆర్ని ఎక్కడైనా కనపడితే అందరూ పచ్చి బూతులు తిట్టిన కామెంట్ల కింద మనలాంటి జనాలే అప్రిషియేట్ చేసి వరే ఏం మనుషులు అనేసి దాని కింద కామెంట్లు పెట్టి వాడిని అంటుంటే వాళ్ళకి ఆ బుద్ధి వస్తుంది, వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఇంకొక వర్స్ట్ స్ట్రాటజీ ఏం తెలుసా? ఇలా వాళ్ళకి పీఆర్ కామెడీ పేరు పెట్టుకుని చేస్తారు. తనుజ పీఆర్ కళ్యాణ్ పీఆర్ తనుజలాగా, ఆ తర్వాత సరికి ఇమాన్యుల్ పీఆర్ ఇంకొకలాగా, శ్రీజ పీఆర్ ఇంకొకలాగా, అలా కూడా స్ట్రాటజీస్ చేస్తుంటారంటే ఒక్కోసారి ఎవరి పీఆర్ ఎవరనేది కూడా మనం కనుక్కోలేం. నా మీద బూతులు తిట్టినోడు తనుజ పీఆర్ లాగా పెట్టాడు. తనుజ పేర్లు పెట్టి తనుజ నువ్వు ఇట్లా చూడండి ఎలా ఉంటుందో. తనుజాకి నేను పీఆర్ అన్నట్టుగా మీరు అందరూ కామెంట్ పెడతారు. తనుజాకి ఫుల్ ఫేవరెట్ రా నువ్వు, ఏంట్రా అని. తనుజాకి అగెనిస్ట్గా చెప్తున్నా, నాకు అమ్మన బూతులు తిడుతున్నాడు. ఆడ ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, రకరకాలుగా ఉంటాయి. అంటే ప్రతి పీఆర్ నన్ను తిట్టినట్టుగా ఉంటాయి. సో నేను నన్ను తిట్టినందుకు వీడియో చేయట్లా, పీఆర్లకు మీరు భయపడొద్దు అంటున్నా. కామెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ కింద పెట్టేటప్పుడు కానీ, ఏరే యూట్యూబ్ ఛానల్ కింద కానీ కామెంట్ పెట్టేటప్పుడు కానీ పీఆర్కి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక నలుగురు మాత్రమే. నలుగురు మనుషులు కూర్చొని ఒక్కొక్కరు 200 మెయిల్స్ 300 మెయిల్స్ పెట్టుకొని ఒక్కొక్కరు కామెంట్ పెట్టుకుంటూ ఉండేది వాళ్ళ పని. అక్కడ నలుగురు మెంబర్స్ యొక్క ఒపీనియన్ మాత్రమే. దాన్ని డీల్ చేసే ఒకడు ఉంటాడు ఓనర్ పీఆర్కి. ఆ ఓనర్ ఇచ్చే కామెంట్లు ఏదో టైప్ చేస్తాడు, దాన్ని వాళ్ళు పోస్ట్ చేసి సాఫ్ట్వేర్ త్రూ లైకులు కొట్టించడం తప్పించి వాళ్ళ పని ఏం లేదు. నలుగురు మనుషుల ఒపీనియన్కి నువ్వు భయపడి కింద కామెంట్ చేయకుండా ఆగిపోతే ఆ నలుగురు మనుషుల ఒపీనియన్తోనే ఆ నలుగురు మనుషులు నా ఛానల్ కింద 500 కామెంట్లు పెడితే 500 మనుషులని మీరు అనుకుంటారు. 500 కామెంట్లకి ఒక 10,000 లైకులు కొట్టిస్తారు, ఒక్కొక్క దానికి 20-30 లైకులు. ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తప్పించి వాళ్ళు ఏమీ పీకలేరు. మీ కామెంట్స్ భయపడకుండా, ఎవరికి భయపడకుండా పెట్టండి. పీఆర్లు ఎక్కడైనా కానీ ఎవరినైనా బూతులు తిడుతున్నట్టుంటే దాని కింద రెస్పాండ్ అవ్వండి. ఖచ్చితంగా హేట్రేట్ మెసేజ్లు పెట్టినప్పుడు వాడికి ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలో పద్ధతిగా రెస్పాండ్ అవ్వండి. సింపుల్ మావా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు కామెంట్లు అంటున్నావా, సోషల్ మీడియాలో అంటున్నావా, ఎక్కడ అంటున్నావా, 4 గోడల మధ్య కూర్చొని ఎవరు చూడట్లేదనేసి అనుకుంటున్నావు. ఒకరి అమ్మని నువ్వు అంటున్నావు అంటే మీ అమ్మ మీద నీకు ఇష్టం లేదంటే. ఎందుకంటే వాడు తిరిగి మీ అమ్మని అన్న ఎంతసేపు చెప్పు, వాడు నీలాగే 4 గోడల మధ్య కూర్చొని నువ్వు అన్న బూతునే వాడు రివర్సల్ బూతులు తిట్టడం ఈజీ. అప్పుడు నీకు మీ అమ్మ మీద ప్రేమ ఉంటే నువ్వు వేరే వాడు అమ్మని అనలేవు. ఎందుకంటే వాడు ఈజీగా మీ అమ్మని అంటాడు కదా. అది తెలుసుకున్న రోజు ఏదో సోషల్ మీడియాలో క్రిటిసిజం వరకు ఓకే, బూతులు తిట్టుకొని పర్సనల్ లెవెల్లో వెళ్తే కష్టాలు పాలవుతారు. ఎందుకంటే ఒకడు కానీ రివర్స్ అయ్యాడు అనుకో, నాలంటాడు గట్టిగా 4 రోజులు నేను రోడ్డు మీద నిలబెడతారు గొడ్డలపు తీసి. అప్పుడు ఏం పెట్టుకుంటాం? వాళ్ళందరూ పిల్లబచ్చాలండి. పీఆర్ల దగ్గర పనిచేసే వాళ్ళందరూ నాకు తెలిసినంత వరకు 10,000కి 12,000కి పనిచేసి నార్మల్ కాలేజీ స్టూడెంట్స్ లేకపోతే కాలేజీ డ్రాప్అవుట్స్ వీళ్ళని పెట్టుకొని వాళ్ళ చేత కామెంట్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏముండదండి పాపము. అలాంటి వాళ్ళని బయటికి తీస్తే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా నాశనం అయిపోతాయి. దయచేసి వాళ్ళలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆ పీఆర్లు మీకు చెప్పి బూతులు పెట్టించమన్నా మీరు పెట్టద్దు. జాగ్రత్తగా డీల్ చేసుకోండి. దయచేసి ఆ లెవెల్స్ క్రాస్ చేసి, లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడే వాళ్ళకి సీరియస్ వార్నింగ్. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఆ పీఆర్ కామెంట్లకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఏ రివ్యూవర్ కింద కామెంట్లు పెట్టినా, ఏ యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్లు పెట్టినా 60 to 70% పీఆర్ కామెంట్లు ఉంటాయి. అవి ఒరిజినల్ కామెంట్ లాగే డీపీలతో సహా ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. నేను పీఆర్ కాదనేసి మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వచ్చే కూడా పీఆర్ కామెంట్లే. ఆ పీఆర్ కామెంట్లు మాఫే ఏ రేంజ్ పెరిగిపోయిందంటే నువ్వు ఊహించలేవు ఇది పీఆర్ కామెంట్ అని. ఆ పీఆర్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా 30-40 పోస్టులు పెట్టుంటాడు. అది ప్రొఫైల్ పబ్లిక్లో ఉంటుంది, కొన్ని ప్రొఫైల్ ప్రైవేట్లో ఉంటుంది, కొన్ని ప్రొఫైల్ US UKలో ఉన్నట్టుగా జాబ్ చేస్తున్నట్టుగా కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ అవి పీఆర్లు. గుర్తుపెట్టుకోండి. నోటికి ఏదైతే అది వచ్చి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం ఎవరో ఆడుతున్న కంటెస్టెంట్ కోసం నార్మల్ క్రిటిసిజం చేసేవాడు ఫ్యాన్ అవుతారు. కానీ
వాళ్ళ కోసం వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ అయ్యని అన్నట్టుగా వేరే వాళ్ళని బూతులు తిట్టేవాడు. ఆడు పిఆర్ కాకపోతే నార్మల్గా నువ్వు నేను తిడతాము, నేను పోయి నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇలా అన్నవరా అది ఇది పచ్చి బూతులు తిడతామా, చట్టంగా తిట్టేవాడు ఎవడు పిఆర్ఏ అవుతాడు, వాడు పిఆర్ఏ. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఏంటి ఓరే నాయన ఇంత లెంత్ అయిందా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో చేసేసరికి ఎపిసోడ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. లవ్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా పెట్టండి. లవ్ యూ మమ్మ, బాయ్.